ఫస్ట్ థింగ్ చిక్కటి పెరుగు తీసుకున్నాను. పెరుగు మటుకి పుల్లగా ఉండకూడదు, మంచిగా తీయటి చిక్కటి పెరుగు కావాలి. ఫస్ట్ పెరుగుని ఉండలు లేకుండా మనం విస్క్ చేసుకోవాలి. పెరుగులో ఉండే వాటర్ తీసేసి ఇలా చిక్కటి పెరుగు తీసుకోండి. చక్కగా విస్క్ చేసేసుకోండి. ఫస్ట్ స్టెప్ ఇది. అండ్ పెరుగు మటుకి పుల్లగా ఉండే టేస్ట్ ఉండదు లస్సీ కోసం. రెగ్యులర్ లస్సీ చేసుకున్నా సరే పెరుగు పుల్లగా ఉండకుండా చూసుకోండి. కానీ ఇప్పుడు మనం ఎప్పుడు ఏదైనా సరే ఓపెన్గా చెప్తాను కాబట్టి లస్సీని కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే అందులో టూ మచ్ షుగర్ ఉంటుంది. పిల్లలు చాలా బాగుంటుంది లస్సీ అని చెప్పేసి పెరుగు ఎలాగో తింటారు కదా అని చాలామంది చక్కెర ఎక్కువ వేసి లస్సీ తయారు చేసి ఇస్తూ ఉంటారు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లస్సీ కన్నా మజ్జిగ చాలా మంచిది. ఇప్పుడు ఆరెంజ్ని తీసుకొని మనం జ్యూస్ చేసుకున్నాం. ఆరెంజ్ కూడా పుల్లగా లేనిది చూసుకోండి. తీయగా ఉన్న పండు అయితే చాలా బాగుంది. శ్రీఖండ్ కూడా చేస్తారు. పెరుగుని ఇలా చిక్కగా చేసేసి ఆరెంజ్ జ్యూస్ చేసి ఇందులో కలిపేసి కాస్త చక్కెర యాడ్ చేసుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా తింటే సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా, ఆరెంజ్ జ్యూస్ని పెరుగులో నేను మిక్స్ చేసేస్తున్నాను. వెంటనే చేసేయాలి. మళ్ళీ కాసేపు పక్కన పెట్టేసాం అనుకోండి చేదుగా అయిపోతుంది. ఏదైనా సిట్రిక్ మనం ఫ్రూట్ కూడా జ్యూస్ చేసుకున్న వెంటనే తాగేయాలి. కొంచెం సేపు పక్కన పెట్టేస్తే చేదు అయిపోతుంది. అలాగే మనకి ఆరెంజ్ పౌడర్ దొరుకుతుంది. ఆరెంజ్ పౌడర్ని మనం ఇందులో మిక్స్ చేసేసుకున్నాం. దీంట్లో షుగర్ పుష్కలంగా ఉంటుంది, మనం మళ్ళీ షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆరెంజ్ లస్సీ కలర్ కూడా వచ్చేస్తుంది ఇందులోనే మనం ఆరెంజ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల. ఇది ఒక్కసారి టేస్ట్ చేస్తే అసలు ఎంత బాగుంటుంది అంటే కొంచెం ఆ పెరుగు ఆరెంజ్ టేస్ట్ ఆ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దీన్ని డెజర్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. సమ్మర్లో చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసేసాం కదా. ఆరెంజ్ లస్సీకి రెడీగా ఉంది. అలాగే మనం స్వీట్ కోసం నేను షుగర్ వేయట్లేదు. కొంచెం ఆ క్రీమీ టేస్ట్ రావడం కోసం నేను కొంచెం కండెన్స్ మిల్క్ తీసుకున్నాను. ఇందులో కూడా షుగర్ ఉంటుంది అండ్ ఆ మిల్క్ క్రీమీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇవి రెండు రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు గార్నిష్ కోసం నేను ఆరెంజ్ వెజ్జెస్ తయారు చేస్తాను. చూడండి, ఇది కూడా చేయాలా ఇది చూపించాలా అంటే కొంతమందికి తెలియదండి. దీని గురించి చాలామంది ఇంట్రెస్టింగ్గా ఎలా చేయాలి పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటారు కదా. నేను చూపిస్తాను చూడండి. ఇది రెగ్యులర్గా మన దేశీ ఆరెంజెస్తో రాదు, ఇంపోర్టెడ్ ఆరెంజ్తోనే వస్తుంది. ఎందుకంటే స్కిన్ గట్టిగా ఉంటుంది, మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇలా అటు ఇటు కట్ చేశాక మెల్లిగా నైఫ్తో పీల్ చేసుకోవాలి. మరి ఎక్కువ స్కిన్ వెళ్ళకుండా జాగ్రత్తగా ఇలా లోపల పల్పు రాకుండా ఇలా స్కిన్ మొత్తం వచ్చేలాగా కట్ చేసుకోవాలి. మళ్ళీ పల్పు పెరిగిపోయింది అనుకోండి షేప్ కరెక్ట్గా రాదు. ఇదిగోండి, పల్పు పోకుండా స్కిన్ని ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం కొంచెం కట్ చేస్తేనే పల్పు పోకుండా ఉంటుంది. మరి పెద్ద పెద్దగా కట్ చేసేస్తే పల్పు వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఇలా కట్ చేసుకోవాలి. నైఫ్ని ఎడ్జ్లో పట్టుకోవాలన్నమాట. మధ్యలో పడితే మళ్ళీ మనకు కూడా గ్రిప్ ఉండదు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి ఆరెంజ్ని గట్టిగా నొక్కితే మళ్ళీ జ్యూస్ అంతా బయటకు వస్తుంది. మొత్తం మనం తీసేసాం కదండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ పార్టీషన్స్ ఉంటాయి కదా, మధ్యలో ఇలా కట్ చేయాలన్నమాట. ఇలా పర్ఫెక్ట్గా వెజ్జెస్. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని గార్నిష్కి తీసుకోండి. చూడండి, ఇది ఎంత చిన్న వర్క్, మెల్లిగా చేయాలి. అండ్ వాళ్ళు చార్జ్ చేస్తున్నారు ఎక్కువ అయ్యి కొంచెం దానికి అంటే ఈ మిగతాదంతా వాళ్ళకి వేస్టే కదండి. అఫ్కోర్స్ ఉన్న వాళ్ళు తినేస్తారు, కానీ మనకు కావాల్సిన పార్ట్ మట్టుకి మనకి ఇవ్వాలి. గార్నిష్కి యూజ్ చేయాలి అంటే చాలా టైం టేకింగ్ అనమాట. ఇదంతా నిదానంగా చేయాలి. ఫాస్ట్గా అంటే మళ్ళీ రాదు. ఇలా ఫైన్గా చేయాలి, షేప్ కూడా పర్ఫెక్ట్గా రావాలి. సో ఇప్పుడు మనం షార్ట్స్ చేసుకోవడానికి షార్ట్ గ్లాసెస్ కావాలి మనకి. ఇదిగోండి, ఒక 4 చేద్దాం. ఫస్ట్ కండెన్స్ మిల్క్ వేసుకుందాం. సో షార్ట్ గ్లాస్లో వేసేటప్పుడు ఎక్కడ సైడ్కి పడకుండా జాగ్రత్తగా వేయాలి.
ఇది కూడా ఫాస్ట్గా చేయలేము, దీనికి కూడా మెల్లిగా టైం తీసుకొని చేయాలి. ఇలా ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసిన తర్వాత టక్కున స్పూన్ తీసేయకూడదు. సో ఇలా సైడ్స్కి పడకుండా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న లస్సీ ఉంది కదా, దీన్ని కూడా స్పూన్తో సైడ్ పడకుండా ఇలా వేసేయండి. ఇప్పుడు నేనైతే స్పూన్తో వేసేస్తున్నాను, ఎందుకంటే ఓన్లీ 4 గ్లాసెస్ చేస్తున్నాను కదా. అదే రెస్టారెంట్లో అయితే కనుక హండ్రెడ్స్ చేసేసి అలా పెట్టేస్తారు. మనం ఎంటర్ అవ్వగానే ఒక్కొక్కసారి మనకి జస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే వెల్కమ్ డ్రింక్ లాగా ఇస్తారు, లేదా లాస్ట్కి డెజర్ట్ లాగా రెడీ చేసి పెడతారు. సో అప్పుడు పైపింగ్ బ్యాగ్లో వేసేస్తే ఫట్ మనం చేసేయచ్చు. సో ఒక్కసారి ట్యాప్ చేసుకొని ట్యాప్ చేస్తే కరెక్ట్గా అట్లా సెట్ అవుతుంది కదా. ఇప్పుడు ఫైనల్గా మనం చేసి పెట్టుకున్న వెడ్జెస్ని గార్నిష్ కోసం ఇలా యూజ్ చేయాలన్నమాట. సో ఆరెంజెస్ పెట్టేసిన తర్వాత ఫైనల్గా కలర్ బ్రేక్ చేయడానికి ఇలా ఏదైనా మింట్ అయినా బేజిల్ అయినా మనం గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రెష్నెస్ని యాడ్ చేసినట్టు ఉంటుంది అండ్ గార్నిష్ అవుతుంది. సింపుల్ థింగ్స్ యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుందండి. ముందు నేను చెప్పినట్టుగానే ఆరెంజ్ లస్సీ షార్ట్స్ అయితే చేసేసాను, చూడండి ఎంత బాగున్నాయో. సో ఇప్పుడే మనం స్పూన్తో తీసుకొని తింటే ఓకే ఉంటాయి, అదే మనం చిల్ చేసుకొని ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అల్టిమేట్ ఉంటాయన్నమాట. ఆరెంజ్ లస్సీ షార్ట్స్ తయారీ విధానం: ముందుగా పెరుగుని మిక్స్ చేసుకొని ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ పౌడర్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత షార్ట్ గ్లాసెస్ లో కండెన్స్డ్ మిల్క్, లస్సీ మిశ్రమం వేసి తయారు చేసి పెట్టుకున్న వెజ్జెస్ తో గార్నిష్ చేసుకొని కాస్త మింట్ టచ్ ఇస్తే గనక ఎంతో రుచికరమైన ఆరెంజ్ లస్సీ షార్ట్స్ రెడీ అవుతాయి.